అరటి గెల నరికేటప్పుడు ఒక కాయ 2 కాయలు పండిన తర్వాత నరుకుతాము. ఆ పండిన కాయల్ని 2 రోజులు ఆ గెలకే ఉంచితే ఏమవుతుందంటే ఆ పండు కాయల నుంచి రైపెనింగ్ గ్యాసెస్ వస్తాయి అన్నమాట లైట్గా. అప్పుడు మిగతా గెల కూడా పండటానికి అవకాశం ఉంటుంది. లేదు మీకు పండిన కాయ దొరకపోయినా కానీ వేరే పండు టమోటా బాగా మొగ్గబండిన టమోటా కానీ యాపిల్ కానీ ఆ గెల దగ్గర పెట్టి లైట్గా అట్ట మనం కప్పేసి ఉంచితే ఒక 24 అవర్స్ పై కాయల నుంచి పండుకుంటూ వస్తానన్నమాట. అది థియరీక అది మా వెనక ఏంటంటే తెలియక మనకి పండు కాయలు ఎక్కువ పండినాక నరికేవాళ్ళు అనమాట. కార్బైడ్ అనేది మాత్రం అది కెమికలేనండి, అది ప్రమాదమే. కానీ ఏంటంటే తర్వాత కార్బైడ్ నుంచి విముక్తి పొందటానికి రైపెనింగ్ ఛాంబర్స్ కట్టారు. అరటికి మామిడికి ఈ పండియటానికి దాంట్లో ఒక గ్యాస్ వదులుతారనమాట, రైపెనింగ్ గ్యాస్ అంటారు దాన్ని, ఇథిలీన్ గ్యాస్. ఆ ఇథిలీన్ గ్యాస్ అనేది కూడా పండు కాయల నుంచే తీస్తారనమాట. పండు కాయల నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, దాన్ని కలెక్ట్ చేసి ఆ గ్యాస్ ఛాంబర్స్లో వదులుతారనమాట. అది ఇబ్బంది లేనిది. అంటే ఈ గ్యాస్ కాకుండా కెమికల్ గ్యాస్ ఏమన్నా ఇప్పుడు కొంతమంది తొందరగా చేయడానికి తక్కువ రేట్లో చేయడానికి ఏమైనా చేస్తున్నారని మనకు తెలియదు. కానీ ఒరిజినల్ రైపెనింగ్ గ్యాస్ అయితే మాత్రం ఫ్రూట్ నుంచి తీసిందేనండి అది. ఆ రైపెనింగ్ ఛాంబర్లో పండిన ఏ కాయ అయినా మనం నిరభ్యంతరంగా భయం లేకుండా తినచ్చు. మామిడి కానీ ముందు అరటి ఎక్కువ వేస్తున్నారు, అరటి తర్వాత మామిడికి కూడా ఇప్పుడు రైపెనింగ్ ఛాంబర్స్లోనే పండిస్తున్నారు. అట్లా మనకి ఇబ్బంది లేదన్నమాట రైపెనింగ్ ఛాంబర్స్లో నుంచి వచ్చిన కాయలు తినటం వల్ల. సో ఇప్పుడు అరటిలో కానీ అట్లా యాపిల్ కానీ టమాటా కానీ పెట్టచ్చు, అలాగే మామిడిలో కూడా పెట్టచ్చు. మామిడిలో కూడా మనమైతే పెట్టి చూడలేదు, కానీ ఇదే థియరీ ఉంటుంది అనుకుంటున్నాను 90%. ఎందుకంటే బాగా పక్వానికి వచ్చిన మామిడికాయ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక పక్కన పండిన కాయ పెడితే పండొచ్చు. అరటి కానీ మరి సేమ్ మామిడికాయ పెట్టినా పండిద్ది, యాపిల్ కానీ టమోటా కానీ అన్ని కాయ. టమోటా నుంచి బాగా ఎక్కువ వస్తుంది అంటారు గ్యాస్, టమోటా నుంచి కానీ అరటి నుంచి కూడా బాగానే వస్తుంది. మీకు పక్వానికి వచ్చిన గెల్లే కోసుకోవాలి ఎప్పుడు కూడా. పక్వానికి వచ్చిన దాంట్లోనే అది అన్ని రకాల రుచులు కానీ అన్ని పోషకాలు ఎక్కువ ఉంటాయి. ఆ పక్వానికి వచ్చిన గెల్ల కనుక మీకు పండట్లేదు ఒకరోజు చూసిన తర్వాత అంటే దాంట్లో బాగా మొగ్గబండిన టమోటా కానీ మొగ్గబండిన అరటికాయలు 2 కానీ పెట్టేసి పైన ఒక 24 అవర్స్ కప్పేస్తే మీకు ఆ తర్వాత దాన్ని ఓపెన్ చేసుకుంటే ఆ కాయ తీసేసిన తర్వాత ఒక పక్క నుంచి లైట్గా మీకు పండుకుంటూ వస్తాయి. ఇట్లా పెడతాం ఏంటంటే ఒక్కసారి పండవు. మళ్ళీ మామూలు మన కార్బైడ్ వేస్తే ఏమవుతుందంటే గెల మొత్తం ఒక్కరోజే పండిపోయి మీ కుటుంబం తినడానికి ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. ఈ రైపెనింగ్ గ్యాస్ వలన ఏమవుతుందంటే బాగా పై కాయల నుంచి పండుకుంటూ వస్తే కింద కాయలకు వస్తాయి అన్నమాట. అలా మీకు రోజువారీ 1 డజను 2 డజన్లు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని అట్లా ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన వాళ్ళు కానీ లేదు మామూలుగా గెల కొనుక్కొచ్చుకుని సొంతంగా పండించుకున్నామనే కుటుంబాలు కానీ ఈ విధంగా చేస్తే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.